దెబ్బకి 2 పిట్టలు అంటారు కదా, కానీ ఇక్కడ అలా కాదు, ఒక్క దెబ్బకు 4 పిట్టలు. చెప్తున్నావు అమ్మ, కొంచెం అర్థమైతట్టు చెప్పు. సరే ఆగండి చెప్తాను. మీకోసమే ఒక మంచి అయితే పట్టుకొచ్చాను. మనం ఇంట్లో ఒక్కరు ఉన్నప్పుడు అసలు ఏమైనా చేసుకోవాలంటే ఇంట్రెస్ట్ రాదు. మనం ఒక్కరికి ఏం చేసుకొని తింటాంలే అబ్బా అనిపిస్తుంది కదా. అంటే వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అని అయితే ఖచ్చితంగా చెప్తాను. ప్రాసెస్ లోకి వెళ్తే చపాతీ పిండిని తీసుకొని చపాతీ లాగా కలిపేసుకొని ఇలా మధ్యలో హోల్ అయితే పెట్టేసుకోవాలి. అంటే నేను కట్ చేశాను కదా, అలా దగ్గర ఏ వెజిటేబుల్ ఉన్నా దాన్ని తీసేసుకొని ఇలా 4 అంటే నేను 4 నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి 4 పెట్టుకున్నా. 6 అయినా 8 అయినా ఎన్నైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. చుట్టేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మధ్యలో కాల్వనట్టనే ఇలా పెట్టుకున్నావు కాలుతుందా మధ్యలో మరి అని అంటారేమో. అంటే డౌట్స్ ఏం పెట్టుకోకండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద మగ్గనిచ్చుకుంటే నిజమరగానే చాలా టేస్టీగా ఉంటది. ఇంకా వేరే కూరలతో పనే ఉండదు. చాలా ఈజీగా సింపుల్ గా అయిపోతుంది. జస్ట్ ఒక 10 మినిట్స్ అంతే. ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి, వేడిగా ఉన్నప్పుడే తింటేనే సూపర్ టేస్టీగా ఉంది. చల్లారినాక తింటే అస్సలు టేస్టీగా లేదు, నిజం చెప్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను. బాయ్ అండి.